సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం సందర్భంగా జమాయితే హింద్ ఇస్లాం తరఫున అధ్యక్షులు హుసేన్ గారు, జావేద్ భాయ్ గారు, జహీర్ భాయ్ గారు, రూపేష్ గారు, నాతో పాటు పాల్పంచుకున్నటువంటి జమాయితే ఇస్లామీ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారం. నేటి మహిళా దినోత్సవం సందర్భంగా We need only 2 to 5 minutes only, please. Just say that. We need your concentration, please. Thank you so much. Thank you. రుద్దిరాజు గారి సౌజన్యంతో మాకు ఇక్కడ ఈరోజు మీ అందరినీ కలుసుకునే సౌభాగ్యం కలిగింది. ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక సమున్నత స్థాయిలో ఉండడానికి, పురుషులతో సరిసమానంగా స్త్రీలకు కూడా అన్ని రంగాల్లో ముందు ఉండడానికి విద్య ముఖ్యం. దీనికి మూలం 200 సంవత్సరాల క్రితం సావిత్రి పూలే గారు ఆ రోజు మహిళ ఇంటి నుంచి బయటికి వెళ్ళడం అనేది కష్టమైనటువంటి తరుణంలో సాహసోపేతమైనటువంటి తాను పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీలకు విద్యను అందించి ఈరోజు ఏదైతే రాకెట్ ఎక్కి ప్రయాణం యుద్ధ విమానాలు నడుపుతున్న మహిళలకు ఆదర్శం అంటే ఆనాటి సావిత్రి పూలే గారి యొక్క సాహసోపేతమైన నిర్ణయం మూలంగానే అందరం కూడా సమానమైన హక్కులకు రాగలిగినాం. అలాంటి గొప్ప వీర వనిత యొక్క వీరగాథల్ని మనం ఎక్కువ ప్రచురణలోకి తీసుకొస్తే స్త్రీలకు ఏవైతే ఇక్కట్లు ఉంటాయో, బాధలు ఉంటాయో వాటన్నిటిని తట్టుకొని బలంగా ఉంటారు. మీకు చిరు సన్మానం చేస్తే ఇది పబ్లిసిటీ జరిగితే ఇంకా చాలామంది ముందుకు వస్తారని మా యొక్క ఆశయం. దాంట్లో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి సమానత్వం అనే కృషి, ఫాతిమావి కానీ ఇంకా చాలామంది మదర్ తెరిసా లాంటి తల్లులు కానీ ఈ సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకుపోయినప్పుడే సమాజం బాగుంటుంది. ఒక స్త్రీ చదువుకోవడం వల్ల యావత్ కుటుంబం మొత్తం విద్యావంతమై ఈ సమాజానికి వెలుగునిచ్చే ఒక మంచి దీపిక అవుతుండ్రు. ఈరోజు మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి మీరు ఈ భారతదేశాన్ని సమున్నతమైన స్థితికి తీసుకుపోవడంలో మీలాంటి వీరవనితల కృషి అమోఘం. మీరు మీ కుటుంబంలోని సమస్యలన్నీ తట్టుకొని ఇక్కడికి వచ్చి విద్య నేర్పి ఈ విద్యార్థులను భావి భారతానికి అద్భుతమైనటువంటి వనితలను అందించి దేశ అభ్యున్నతికి పాటుపడుతున్న మీ అందరూ కూడా సావిత్రి పూలే గారి యొక్క జన్మదినం సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీరు ఇంకా మరింత కృషి చేసి మీకు ఇలాంటి ప్రోత్సాహం వల్ల నూతన ఉత్సాహం, శక్తి వస్తుందని ఆశిస్తూ మీరు విద్యార్థులకు మంచి విద్యను అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ మేము ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగానే మేము ఇక్కడికి వచ్చాం, ఇది కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీంట్లో మాకు అవకాశం కల్పించి మాట్లాడడానికి అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్, మైనార్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని ఇలా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఇలా ఘనంగా చేయడం అనేటటువంటిది నిజంగా మనము గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే నేనైతే చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఫాతిమా షేక్ గారు కానీ, సావిత్రిబాయి పూలే కానీ వీరు భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. వాళ్ళ యొక్క జయంతిని జరపడానికి మన ఇన్స్టిట్యూషన్కు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వరేండా. हमने जमाते इस्लामी हिंद उसका एक विंग है मूवमेंट फॉर पीस एंड जस्टिस. तो हम लोग आज जो है आपकी सैन्यत सम्मान చేయడానికి కోసం ప్రారంభించి ప్రత్యేకించి ఎందుకంటే ఉపాధ్యాయులు గురువు కాబట్టి ఈ స్థానం ఏమిటో మీకు తెలుసు కాబట్టి ఇంకా ప్రత్యేకించి ఈరోజు సావిత్రిబాయి పూలే ఏదైతే జన్మదినం జయంతి ఉందో దాన్ని మనం భారతదేశంలో ఘనంగా జరుపుకుంటున్న సందర్భం వల్ల నేను చిన్నగా ఒక మీకు సన్మాన గీతం ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తూ సామరస్యం, మతానికి అనుకూలంగా కాకుండా అంటే మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అన్న ఉద్దేశంతో అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్న సంస్థ. మానవాళి అంతా ఒకే కుటుంబం చెప్పే సంస్థ జమాతే ఇస్లామీ తరఫున యొక్క ఈరోజు రావడం జరిగింది. అయితే
సావిత్రిబాయితో పాటు ఒక పేరు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం పిల్లలు చెప్పాల్సిన బాధ్యత ఉంది, విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఫాతిమా షేక్ ఫాతిమా అని చెప్పి ఆమెతో పనిచేసిన ఒక సహా ఉపాధ్యాయురాలు. వారిని ఇంటి నుంచి గెంటి వేసిన తర్వాత घर से बाहर निकलने के बाद उनको हर तरीके से उनको जो समाजी बर्बाद किया जाएगा था। तो उस ज़माने में उन्होंने मुस्लिम एक फैमिली शेख फातिमा उनके भाई अपने घर में बना दिए. వారిని వారి ఇంటికి ఆహ్వానించి వారి ఇంటిలో ఉంచుకొని చిన్న పాఠశాలను స్థాపించడం కోసం సహకరించిన ఒక ఉత్తమ మన మంచి ఉపాధ్యాయులు అనుకోవచ్చు. షేక్ ఫాతిమా అంటే మనకు ఆమె ఆదర్శం కాబట్టి ఏ విధంగా అయితే సావిత్రిబాయి పూలే తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి సమాజానికి దిశాదశ గుర్తించిన వ్యక్తిత్వం, దానిలో భాగంగా షేక్ ఫాతిమా కూడా ఉన్నది. కాబట్టి ఆమెను స్మరించుకుంటూ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ రోజుల్లో పెద్ద ఎత్తున వివక్ష జరుగుతుంది. కాబట్టి మనమంతా ఒకటే, విద్యార్థులు రేపటి కొరకు మా భవిష్యత్తు. కాబట్టి మీరంతా కలిసికట్టుగా ఉండి రేపటి కోసం, దేశ భవిష్యత్తు కోసం మీరు పని చేయాలి. తమ భేదాలు మరచి అందరం ఒకటే అన్న ఉద్దేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పాల్సిన బాధ్యతను చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రిన్సిపాల్ గారికి, సోదరుడికి కృతజ్ఞత చేసుకుంటూ ముగిస్తున్నాను. శుక్రియా, ధన్యవాదాలు. 1 జనవరి ఒక విద్యకు సంబంధించి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు సావిత్రిబాయి ఫూలే దాని యొక్క జన్మదినం పురస్కరించుకొని ఎన్పిజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఒక చిరు కార్యక్రమం చేయాలనుకున్నాము. అది ఎందుకు అంటే भारत देश में जब एक औरत की कोई कदर नहीं की जाती थी, औरत को नीची नज़र से देखा जाता था, तालीम की तरफ उनकी रग़बत बिल्कुल भारत देश में टोटल नहीं थी, वैसे पीरियड में सावित्रीबाई फुले ने कमर कसकर लेडीज़ को भी एक बेहतरीन मुकाम दिलाना तो तालीम से आरास्ता करना, विद्या विमुक्ति की मूल्यम अन्नट्टु विद्या विमुक्ति की मूल्यम. అందుకోసము సావిత్రిబాయి ఫూలే గారు చేసిన యొక్క పనులకు మనము స్మరిస్తూ వారి యొక్క జన్మదినంలో మనం పురస్కరించుకోవాలని, అదేవిధంగా జన్మదినంలో ఎట్లా పురస్కరించుకోవాలి అంటే మన భారతదేశంలో మన ఏరియాలో ఉన్న లేడీ టీచర్స్లను, ఎందుకంటే అక్కడి నుంచి వస్తున్నది మనకి సాంప్రదాయం కాబట్టి దాన్ని పురస్కరించుకొని మేము మా యొక్క చిరు ప్రయత్నం ఏంటంటే మన దగ్గర ఉన్న కొంతమంది టీచర్స్ను మనము సెలెక్ట్ చేసి వాళ్ళకు సన్మానించాలని మా యొక్క ఉద్దేశం. ఈ యొక్క వారి యొక్క పెద్ద పనిలో ఆమెకు తోడుగా ఫాతిమా షేక్ గారు కూడా ఉన్నారు. అప్పుడు లేడీస్కు చదవడానికి కూడా వీలు లేకుంటే వీళ్ళు ఫస్ట్ స్కూల్ 1848వ సంవత్సరంలో మొదటి స్కూల్ గర్ల్స్ కోసం, ఓన్లీ ఫర్ గర్ల్స్, 1847వ సంవత్సరంలో స్టార్ట్ చేసారు. ఓన్లీ ఫర్ గర్ల్స్ స్కూల్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి లేడీస్ విద్యను అభ్యసించాలని వారి యొక్క ప్రయత్నం ఉండే సఫలించారు. ఈరోజు భారతదేశంలో పురుషుల కన్నా ఎక్కువ విద్యను అభ్యసిస్తున్నది మహిళలు మాత్రమే అని ఈ సభాముఖంగా నేను మీకు అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్స్లు కానీ, ఇంజనీర్స్ కానీ, మరి ఇతర ప్రొఫెషన్స్లో కూడా కానీ లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఒక లేడీ యొక్క విద్య 7 కుటుంబాలకు దీపంను उजाला देती है. एक औरत की पढ़ाई 7 खानदानों को रोटी देती है. ये हमको समझना है और आप लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ कि इसलिए कि ये जो बच्चे हमारे पत्थर है उनको आप लोग तराश करें, हीरे की मानंद आप लेके उनको डॉक्टर्स इंजीनियर्स बनाते हैं. ये हम आप लोगों को तहे दिल से हम शुक्रिया अदा करते हैं. और ख़ास बात हमारे स्टेट के पीसीसी जनरल सेक्रेटरी हमारे राम भोपाल साहब भी हमारे बीच एडवोकेट हैं, हमारे बीच मौजूद है.
मैं गुजारिश करता हूँ राम गोपाल साहब से कि वो इस मौके पर ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాలని నేను అండగాన్ని కోరుకుంటున్నాను. అందరికీ తోబుట్టులకు చిక్క చెల్లెలకు అమ్మలకు సాహిత్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయులను యాద్ చేసుకుంటూ ఈరోజు నిజామాబాద్లోని గోలంబాన్ గర్ల్స్ కాలేజీలో సుభాష్ గాంధీ గారికి సంపూర్ణ అన్నవాళ్ళు మా ఎస్పీసీ అధ్యక్షుడు వీరభాయ్ గారికి విశ్వనాథ గారికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ అన్న గారికి పిలవగానే ఎందుకు వచ్చిన మన సభ్యులందరికీ ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజులలో అన్నగారు ఇలాగా చెప్పినట్టు ఈరోజు ఫ్లైట్లు హెలికాప్టర్లు యుద్ధాలలో పాల్గొంటున్నారంటే నాని అంటే శక్తి లేకపోతే మనం లేము. ఆ శక్తిని యొక్క చాలా గౌరవిస్తూ ఆ అమ్మవారు చెప్పిన మాటలను విలువైన మాటలను మనకు తప్పకుండా చూసా తప్పకుండా పాటిస్తూ మన ఇంటున్న అక్క చెల్లెలకు ఇదంతా మన భారతదేశం అంతా మన సోదరి మనందరికీ ఈ సందేశాన్ని మన చిరు సన్మానంతో తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ